హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ హేమ నరేష్. రీసెంట్గా నేను ఫస్ట్ టైము జున్ను చేశానమాట. చాలా బాగుంది. అది ఎలాగన్నది ప్రాసెస్ మీకు చెప్తాను. ఇదైతే సొంట తీసుకున్నాను నేను. ఫస్ట్ ఈ సొంటని మిక్సీ జార్లో వేసి పౌడర్లా చేశాను. తర్వాత కొంచెం మిరియాలు, అలాగే 3 యాలక్కాయలు తీసుకొని ముందు మిక్స్ చేసిన సొంటి పొడిని కూడా ఇందులో వేసి మొత్తము అన్నీ కలిపేసి మిక్స్ చేశాను. ఇది మనం ఒక స్టీల్ కంటైనర్లో వేసుకున్నాను. అలాగే ఈ జున్ను పాలలో నేను కంట్రీ డిలైట్ మిల్క్ వాడుతున్నాను. నేను కంట్రీ డిలైట్ అయితే 2 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి మిల్క్ అయితే. అసలు మేగడైతే మనకి తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చిరంజీవి గారు చెప్పినట్టుగా కంట్రీ డిలైట్ మిల్క్ సేమ్ పల్లెటూరులో దొరికిన బఫెల్లో మిల్క్ లాగే అచ్చం అలాగే ఉన్నాయి. అవే మనకి సిటీస్లో దొరకడం అంటే గ్రేటు. సో ఇప్పుడు నేను జున్ను పాలకి ఒక స్టీల్ గిన్నె తీసుకొని 1 గ్లాస్ జున్ను పాలు తీసుకున్నాను. అలాగే 2 గ్లాసెస్ కంట్రీ డిలైట్ మిల్క్ తీసుకున్నాను. ఇప్పుడు దానికి సరిపడా బెల్లం, మనం బాగా బెల్లం మిక్స్ చేసి మనం టేస్ట్ చూసుకోవాలి. మనకి స్వీట్నెస్ ఎంత కావాలో అంత, మన స్వీట్ సరిపోతే ఓకే, చాలకపోతే ఇంకొంచెం వేసుకొని ఇలాగ పాలల్లో కరగబెట్టేయాలి బెల్లం మొత్తం ఈ జున్ను పాలల్లోని. ఇప్పుడు టేస్ట్ చూసాను, నాకైతే కొంచెం సరిపోలేదు. మళ్ళీ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసి ఇప్పుడు పాలని వడపోసాను. ఎందుకంటే బెల్లంలో మనకి ఏమన్నా ఉండొచ్చు, ఇసుక ఏమన్నా చిన్న రజన్ లాగా. సో అందుకనే మొత్తం అంతా ఫిల్టర్ చేసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మిక్స్ చేసుకున్న యాలక్కాయ, మిరియాలు, ఇవి సొంట ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను కదా, అదొక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేసేసి, నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి మా అమ్మ చిన్నప్పుడు ఇలాగే చేసేది. చాలామంది కుక్కర్లో కూడా చేస్తారంట, నాకైతే ఆ మెథడ్ తెలియదు. సో అందుకే ఇలా చేశాను. ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసి అడుగున ఒక ప్లేట్ పెట్టి పైన ఈ జున్ను గిన్నెను పెట్టేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక మూత పెట్టేయాలి. అంటే ఆవిరి వాటర్ లోపలికి వెళ్ళకుండా. సో ఇది అయిపోయిన తర్వాత ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనం ఇలాగా మొత్తం చుట్టూ అంతా తీసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ట్యాప్ చేసేయాలి. అంతే అండి, మంచి కేక్ లాగా భలే అయితే రెడీ అయ్యింది. చాలా బాగుంది. నా చేతితో నేను చేశానంటే చాలా షాక్ అయ్యాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మా మమ్మీ కూడా ఎంత బాగా చేసి ఉండదేమో నాకు తెలిసి. మా మమ్మీ ఎప్పుడు చేసినా కొంచెం వాటర్ లాగా వచ్చేస్తుంది. నేనైతే మాత్రం అచ్చం కేక్లా చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. కంట్రీ డిలైట్ మిల్క్తో జున్ను అయితే చాలా పర్ఫెక్ట్గా, టేస్టీగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ మిల్క్ని యూజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నా ప్రోమో కోడ్ ద్వారా వెళ్తే మీకు 40% వరకు ఆఫర్ వస్తుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.